సంవత్సరం దాటిన పిల్లలకు ఉగ్గు ఏ విధంగా తయారు చేయాలి, అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలి అని చాలామందికి ఒక చిన్న డౌట్ ఉంటుంది కదా. దానికోసం నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా మీరు ఉగ్గు తయారు చేయడానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్: పెసరపప్పు 1 కప్పు, కందిపప్పు 1/2 కప్పు, ఎర్ర కందిపప్పు 1 కప్పు, పొట్టు మినప్పప్పు 1 కప్పు, పుట్నాల పప్పు 1/2 కప్పు, బార్లీ 1 కప్పు, ఓట్స్ 1 కప్పు, రాగులు 1 కప్పు, గోధుమలు 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి 1 కప్పు, బియ్యం 2 కప్పులు, జీలకర్ర 1 టీ స్పూన్, వాము 1 టీ స్పూన్. అయితే ఇవి ముందుగా ఫస్ట్ మనం పెసరపప్పు 1 కప్పు ఇక్కడ ఆల్రెడీ నేను తీసుకున్నాను పెసరపప్పుని. ఆ పెసరపప్పుని మనం ఇందులో వేసుకుందాం. తర్వాత కందిపప్పుని 1/2 కప్పు తీసుకున్నాను. తర్వాత ఎర్ర కందిపప్పుని 1 కప్పు తీసుకున్నాను. ఎర్ర కందిపప్పును 1 కప్పు తీసుకున్నాను. తర్వాత పొట్టు మినప్పప్పు, ఇక్కడ మీరు నార్మల్ మినప్పప్పు అయినా తీసుకోవచ్చు. నేను పొట్టు మినప్పప్పు ఎందుకు తీసుకున్నానంటే ఇందులో చాలా పోషక విలువలు ఉంటాయి కాబట్టి నేను ఈ పప్పును తీసుకున్నాను. తర్వాత పుట్నాల పప్పు 1/2 కప్పు తీసుకున్నాను. తర్వాత బార్లీ 1 కప్పు తీసుకున్నాను. బార్లీ చిన్నారులకు చలవ చేస్తుంది కాబట్టి ఇది వాళ్ళలో రోజు మనం ముగ్గు తినిపిస్తాం కాబట్టి చిన్నారుల యొక్క చర్మం వాళ్ళకు వేడి కలగకుండా చిన్నారులకు చల్లదనం ఉంటుంది కాబట్టి నేను బార్లీని ఈ ఉగ్గు తయారీలో 1 కప్పు తీసుకుంటున్నాను. తర్వాత ఇంగ్రీడియంట్గా నేను ఓట్స్ని 1 కప్పు తీసుకున్నాను. తర్వాత 1 కప్పు రాగులను తీసుకున్నాను. తర్వాత గోధుమలను 1 కప్పు తీసుకున్నాను. తర్వాత 2 కప్పుల బియ్యాన్ని, ఇక్కడ మీరు ఏ బియ్యం అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ వైట్ రైస్ని చూస్ చేసుకున్నాను. అవి 2 కప్పులు తీసుకున్నాను వైట్ రైస్. ఇవే కాకుండా వీటిలో డ్రై ఫ్రూట్స్ అంటే మీకు ఇష్టం వచ్చినవి బాదాం, పిస్తా, వాల్నట్స్ వీటన్నిటిని 1 కప్పులో తీసుకొని మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంది కాబట్టి నేను డైలీ ఉగ్గులో 1 స్పూన్ని మాత్రం యాడ్ చేస్తాను కాబట్టి నేను ఇందులో ఎలాంటి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేయట్లేదు. మీరు డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఒక ముఖ్య గమనిక ఏంటంటే ఓట్స్ని ఇందులో యాడ్ చేసుకోవద్దు. మీరు ఎప్పుడైతే వీటిని రోస్ట్ చేస్తారో ఆ టైంలో ఓట్స్ అందులో యాడ్ చేయాలి. ఓట్స్ని మనం వాటర్లో తడపొద్దు, ఎందుకంటే అవి మొత్తం పిండి పిండిగా అయిపోతుంది. మీరు రోస్ట్ చేసినప్పుడు 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వామాని మీరు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఇందులో వేయకుండా మీరు ఎప్పుడైతే రోస్ట్ చేస్తారో అప్పుడు వేసినా ఓకే. ఈ విధంగా మీరు ఉగ్గుకి కావాల్సినవన్నీ మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ఉగ్గుని ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను మరొక వీడియోలో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.